రెడీ మాట్లాడతా? అందరికీ నమస్కారము, అస్సలాము అలైకుం. ఈరోజు ముఖ్యమైన విషయం ఏమంటే, నేను ఒక టీడీపీ మైనార్టీ అధ్యక్షుడిగా గత 4.5 సంవత్సరాల నుంచి నేను పార్టీలో పదవిలో పనిచేస్తున్నాను. కార్యకర్తగా నేను 2004, 2005 నుంచి నాకు సభ్యత్వం ఉంది. కావాలంటే ఆ కార్డులు మీ మీడియా మిత్రులకు నేను అందజేస్తాను. 2005 నుంచి నాకు సభ్యత్వం ఉంది. 2019లో నాకు అమీర్ బాబు గారు పదవి ఇచ్చినారు మైనారిటీ అధ్యక్షుడిగా. గత 4.5 సంవత్సరం నుంచి నేను పనిచేస్తూ ఉండగా ఈరోజు నా తప్పు ఏముందని కడప కొత్తగా వచ్చిన గత 3 నెలల నుంచి మాధవి రెడ్డి గారు ఎందుకు నాకు తీయడం అనేది జరిగింది. నాతో ఏమైనా తప్పులు జరిగినాయా? నాకు ఒక షోకాస్ నోటీస్ అయినా ఇవ్వాలి కదా. మీరు ఒక షోకాస్ నోటీస్ కూడా ఇవ్వరు. కనీసం మీతో తప్పు నాతో తప్పు ఏమైపోయింది అనేది కూడా చెప్పరు. సడన్గా ఎవరినో ఒకటి పిలిపిస్తారు, ఇచ్చేస్తారు. మేము సైబుల్కే కదా ఇచ్చింది అని. సైబుల్కే ఇచ్చినారు, కానీ పని ఎవరు చేస్తున్నారు? 4.5 సంవత్సరము కష్టపడి మేము మన సొంత వ్యాపారాలు వదులుకొని, మా సొంత పనులు వదులుకొని మేము పార్టీ కోసము మన నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా మళ్ళా చేసుకోవాలా, మన కడప ప్రజల కోసం మేలు కోసము, మన రాష్ట్ర భవిష్యత్తు కోసము మేలు చేయడానికి మేము ఎంతో కష్టపడి చేస్తూ ఉంటే మన కష్టానికి మీరు ఈరోజు వచ్చి తొలగించేస్తారా? నాకు ఇచ్చింది పోస్టు మైనార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు. దానికి అమలు చేసింది ది గ్రేట్ లీడర్ ది అచ్చెన్నాయుడు సార్ గారు. దీనికి అందరికీ ఇంప్లిమెంట్ చేశారు. అది వాళ్ళ దృష్టికి కూడా మీరు తీసుకొని పోలేదు. సడన్గా మీరు తీసేస్తారు. ఎట్లా తీసేస్తారు మాధవిరెడ్డి గారు? మీకు ఏమైనా నేను వేరే పార్టీ మన పార్టీలో నుంచి నేను వేరే పార్టీ కోసం ఏమైనా పనిచేసినానా? లేకుంటే నేను వేరే ఏమైనా తప్పుడు పనులు ఏమైనా చేసినానా? పార్టీ కోసము ఏమైనా ద్రోహం చేసినానా నేను మీరు నాకు తీసేయడానికి? ఏమైనా ద్రోహం చేసింటే మీరు పిలిపించి అడగండి, చెప్పండి. మీకు హక్కు ఉంది, మీకు ఇన్ఛార్జ్గా ఉన్నారు కాబట్టి. ఏమీ మీరు చెప్పకుండా, నాకు ఏమీ తెలియపరచకుండా సడన్గా వేరే వాడిని వచ్చి మీరు ఇచ్చేస్తారు. అది న్యాయమేనా? మీకు ఇది ధర్మమేనా? అందాల నుంచి నేను కష్టపడి చేసిన దానికి ఫలితం మీరు ఇదేనా నాకు ఇచ్చేది? మీరు మన కష్టానికి ఫలితం ఇదేనా మీరు ఇచ్చేది మాధవిరెడ్డి గారు? మీరు అదే మీరు ఎప్పుడు నుంచో మేము పనిచేస్తూ ఉంటే మీరు ఏది మమ్మల్ని అసలు కనీసం మీ ఇన్ఛార్జ్ పదవి వస్తే ఒక మైనార్టీ అధ్యక్షుడు ఉన్నాడు, కనీసం మమ్మల్ని ఫోన్ చేసి అయినా చెప్పలేదు. కనీసం ఫోన్ చేసి అయినా పిలిపించలేదు. మెసేజ్ కూడా పెట్టలేదు మనకి ఏ రోజు కూడా. అదో ఫలానా చోట ఫలానా ప్రోగ్రామ్ ఉంది, ఫలానా చోట ఫలానా ప్రోగ్రామ్ ఉంది అని ఏ రోజు కూడా మనకి మెసేజ్ కూడా పెట్టలే, ఫోన్ చేసి కూడా పిలిపించలేదు మాధవిరెడ్డి గారు. ఇట్లాంటి ఉంటే ఇట్లాంటి పార్టీ మేము చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలన్నా వద్దా? మీరు చెప్పండి మాధవిరెడ్డి గారు. మేము చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలనే దానికి మేము కష్టపడుతున్నాం. మీరు వచ్చేసి ఇప్పుడు ఏమేమో మీరు చేస్తూ ఉంటే మేము వచ్చేసి పార్టీ కార్యకర్త మాత్రమే. మీ ఇంటి ఏమి గుమాస్తాను కాదు నేను. మీరు ఇష్టం సారంగా నన్ను తీసేయడానికి. నేను మీ ఇంట్లో మీ కంపెనీలో నేను పనిచేసేవాడిని ఏం కాదు. నేను పార్టీ కోసం పనిచేసేవాడిని. నేను ఒక పార్టీ కోసం పనిచేస్తానా. నా నాయకుడు వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని చేస్తానా. మీ గుమాసల మాదిరిగా నేను పనిచేయను. నేను మీ దగ్గర మీ కాడ వచ్చి పని చేయలేదు అని, మీ దగ్గరికి రాలేదు అని వేరే వాళ్ళ కాడికి పోతారు. వేరే వాళ్ళు ఎవరు? వాళ్ళు కూడా కడపలో ఉన్న నాయకులే కదా. ఎవరున్నారు? మన అమీర్ బాబు అన్న గారు 4.5 సంవత్సరం నుంచి ఇన్ఛార్జ్గా పనిచేస్తున్న వాళ్ళు. ఆలంగానపల్లి లక్ష్మీరెడ్డి గారు ఎంతో పార్టీ కోసం కష్టపడి అప్పట్లోనే ఒక కార్పొరేటర్ అని గెలిపించుకున్న వాళ్ళు. మీరు ఏ రోజు మీరు ఇప్పుడు వచ్చి మీరు సడన్గా మాకు ఎమ్మెల్యే టికెట్ కావాలా, మాకు అది కావాలా అని వస్తున్నారు. ఏం అధికారంతో మీరు వస్తున్నారు కడపకి ఎమ్మెల్యే టికెట్ కావాలని? ఆ కార్పొరేటర్ ఎలక్షన్లు జరిగేప్పుడు అప్పుడు ఎందుకు రాలేదు మీరు? ఆ రోజు మన కార్పొరేటర్ని ఎందుకు మీరు సహకరించలేదు? ఆ రోజు మీరు కూడా ఒక కార్పొరేటర్ని నిలబెట్టి మీరు గెలిపించాలి కదా. మీరు కూడా ఒక కార్పొరేటర్ మీరు నిలబెట్టి గెలిపించాలి కదా. ఆ రోజు మీకు కానరాలేదే కడప ప్రజలు, కడప వాళ్ళు. ఈరోజు మీకు కానొస్తున్నారా ఎమ్మెల్యే టికెట్ కోసము? మీ సొంత రాజకీయాల కోసము కడప ప్రజలు కడప ఎమ్మెల్యే టికెట్ మీకు కానొస్తుంది. లేకుంటే కానరాలేదా? ఇన్నాళ్ళ నుంచి 4.5 సంవత్సరం మీకు కానరాలేదే. 2019లో వైసీపీ ప్రభుత్వం పోయిన కాడి నుంచి అప్పుడు జెండా పెట్టుకొని ఫస్ట్ అంబేద్కర్ భవన్
విగ్రహం కాడ ఫస్ట్ అనేది కార్యక్రమం పెట్టాం. అప్పుడు 8-10 మంది ఉన్నాం. ఆ రోజు కూడా మీతో కూడా నేను ఒకరిని, మీతో నేను సైతం అనేది ఆ రోజు ఎందుకు రాలేదు మాధవరెడ్డి గారు మీరు జెండా పెట్టుకొని? ఈరోజు ఎందుకు వస్తున్నారు మీరు? ఆ రోజు ఎన్ని రోజుల నుంచి మీరు పార్టీ, మీకు ఎమ్మెల్యే టికెట్ ఆ రోజు నుంచి కడప ప్రజలు మీకు గుర్తుకు రాలేదా? ఇప్పుడు గుర్తుకు వస్తారా మీకు? ఏమైనా చెప్తే మేము కడప వాళ్ళము అంటారు. యాడ్ నుంచి మీరు కడప వాళ్ళు, మీరు కడప లోకల్ వాళ్ళు అయ్యి ఉంటే, మీరు కడప వాళ్ళు అయ్యి ఉంటే కడప కార్యకర్తలు ఎవరు కష్టపడతారు ఎవరు అనేది మీకు బాగా తెలిసేది మాధవరెడ్డి గారు. మీరు నాన్ లోకల్ అయ్యారు కాబట్టి మీకు చేస్తున్నారు. మీరు తెలంగాణ స్టేట్ వాళ్ళు, మీ బండ్లు తిరిగే బండ్లు కూడా తెలంగాణ స్టేట్ బండ్లు. మీరు తెలంగాణ స్టేట్ బండ్లలో తిరుగుతారు. ఆదాయం ఏమో ఇక్కడ సంపాదిస్తారు, బండి రిజిస్ట్రేషన్లు మొత్తం తెలంగాణలో పోయి పెట్టుబడులు పెడతారు. అంతగా మీరు అభిమానిస్తే కడప జనాలకి, కడప ప్రజలకి మీరు పెట్టుబడులు అన్ని తెలంగాణలో ఎందుకు పెట్టినారు? వచ్చి కడపలో ఆంధ్రాలో పెట్టాల్సింది కదా, ఈడ పెట్టాల్సింది కదా. మీరు పెట్టుబడులు కడప యువకులకి ఉపాధి కల్పించాల్సింది కదా. ఎందుకు ఉపాధిలు కల్పించలేకుండా పోయినారు? మీరు పెట్టుబడి కడపలో పెట్టచ్చు కదా. కడప మీద అంత అభిమానము ప్రేమ ఉన్నప్పుడు మీరు ఇప్పుడున్న వాళ్ళు, ఇప్పుడు మన అమీర్ బాబా అన్న గారు ఉన్నారు, మన లక్ష్మీడయ్య గారు ఉన్నారు, వాళ్ళు లోకల్ వాళ్ళు అంత వ్యాపారాలు ఈడే ఉన్నాయి. ఇప్పుడు అమీర్ బాబా అన్న గారికి పెట్రోల్ పంపులు ఉన్నాయి, షాదీఖానాలు ఉన్నాయి, రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉన్నాయి. వాళ్ళు ఎంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు? ఏం రాజకీయాలు, ఏ పదవి లేదా అప్పకి? ఎంతమంది కడప ప్రజలకి ఎంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు? లక్ష్మీడయ్య గారికి పెట్రోల్ పంపులు ఉన్నాయి, సలాలు ఉన్నాయి, సివిల్ సప్లైస్ కాంట్రాక్ట్ ఉన్నాయి, లారీలు ఉన్నాయి. వాళ్ళు ఎంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు? వాళ్ళు ఎంతమందికి జీవనసాగా ఎంత కొనసాగుతారో వాళ్ళు ముందర ఉన్న వాళ్ళు కడప యువకులకి మీరు ఎంతమందికి వాళ్ళు సహాయం చేస్తున్నారు? మీరు అట్లా ఎందుకు సహాయం చేయలేకుండా పోతున్నారు? మీరు ఎందుకు అట్లా మీరు సహకరించలేకుండా పోతున్నారు? మీకు కేవలం ఎమ్మెల్యే టికెటే కావాలా. మిగతా కడప ప్రజల గురించి ఏం ఆలోచించరు, కడప యువకుల గురించి ఏం ఆలోచించరు. మీరు ఇప్పుడు ఏమైనా మీకు వచ్చే జీ హుజూర్ అని పలుకుతే మీకు వాళ్ళు సరైన వాళ్ళు, జీ హుజూర్ అని పలకపోతే వాళ్ళు సరైన కాదు, వాడిని తీసేయాలా. ఇది ఎక్కడ న్యాయం మాధవరెడ్డి గారు? మీకు ఈ సభాముఖంగా మీకు అడుగుతానా నేను, ఇది ఎక్కడ న్యాయం చెప్పండి.